మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఎవరైనా ఒత్తిడి మీద టెస్టోస్టిరాను అధిక సంఖ్యలో లేదా అధిక మోతాదులో ఇస్తే శరీరం మీద ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. పిల్లలు పెరిగే ఏజ్లో ఉన్నప్పుడు గనక ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తెలిసి తెలియక ఎక్కువ ఇచ్చారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఇందాక చెప్పా కదా మీకు, నేను 15 years దాకా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. బట్ అవుట్ ఆఫ్ సమ్ కన్సర్న్స్ ఇవ్వాల్సి వచ్చిన మ్యాక్సిమమ్ 100 mg లేదా 125 mg కన్నా 1 or 2 ఇంజెక్షన్స్ కన్నా ఎక్కువ ఇవ్వను. ఎక్కువ ఇస్తేనో ఇంజెక్షన్స్, లేకపోతే అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తే ఏమైందంటే హైట్ పెరగటం ఆగిపోతారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ను ఎక్కువైతే బోన్స్ ఫ్యూజ్ అయిపోతాయి. బోన్స్ ఎపిఫేషియల్ ఎండ్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతాయి, ఇంకా హైట్ పెరగరు. మీకు 21 yearsకి రావాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్ని 15 yearsకి ఇచ్చేసారనుకోండి, ఆ 15-16 yearsలో బోన్స్ ఫ్యూజ్ అయిపోయి హైట్ పెరగరు. అదొక ఫస్ట్ ప్రాబ్లము, హైట్ రారు. సెకండ్ వచ్చేసి ఏమైంది అని అంటే, ఈ టెస్టోస్టిరాన్ అనేది న్యాచురల్గా టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్ వస్తే అప్పుడు అది న్యాచురల్ టెస్టోస్టిరాన్. ఆ టెస్టోస్టిరాన్ టెస్టిస్ నుంచి రావడంతో పాటు టెస్టిస్ కూడా యాక్టివ్గా ఉంటుంది, టెస్టిస్ కూడా గ్రోత్ వచ్చింది. మనం ఎప్పుడైతే ఎక్కువ టెస్టోస్టిరాన్ బయట నుంచి ఇస్తున్నామో టెస్టిస్ మాడిపోయింది. నార్మల్గా ఉన్న టెస్టిస్ సైజు కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తీసుకుంటే, ఈ సైజు ఉండే టెస్టిస్ కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తెలిసి తెలియక ఎక్కువ తీసుకుంటే ఈ సైజుకి అయిపోతాయి. ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. సో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఓన్లీ ఒక్క పెన్నిస్ సైజును చూసి చేసే ట్రీట్మెంట్ కాదు. మా దగ్గర మ్యాక్సిమమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ 15 years దాకా అవాయిడ్ చేస్తాము. ఇంజెక్షన్స్ కానీ ఏమీ చేయకుండా న్యాచురల్గా వచ్చిద్దాము అని. ఇఫ్ ఇన్ కేస్ అవసరమైనా కూడా ఫస్ట్ ఒక 1 or 2 times LH హార్మోన్ ఇచ్చి ట్రై చేస్తాను. అప్పటికి పెన్నిస్ సైజు రావట్లేదు అండ్ వాడు కొంత స్కూల్లో ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నప్పుడు మ్యాక్సిమమ్ 100 నుంచి 125 mg టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ 1 or 2 ఇంజెక్షన్స్ ఇస్తా, అంతకు మించి లేదు.